ఒక తోటలో ఒక చిలుక ఉండేదట. అది రోజు ఆడుతూ పాడుతూ చాలా యాక్టివ్గా ఉండేదట. ఇంకా తోటలో ఉన్న పళ్ళన్నీ తింటూ చాలా హాయిగా ఆడుకుంటూ ఉండేదట. అయితే ఒకరోజు ఆ తోటలోకి ఒక రాజు మంత్రి వచ్చారట. రాజు ఆ చిలుకను చూసి మంత్రితో అన్నట్ట, అబ్బా అది ఎంత యాక్టివ్గా ఉంది, ఆ చిలుకకి ఎంత టాలెంట్ ఉంది, కానీ ఇలా అటు ఇటు తిరుగుతూ అది టైం వేస్ట్ చేసుకుంటోంది, ఎలాగైనా సరే దాన్ని మనం ఉద్ధరించాలంటే దాన్ని బాగు చేయాలి అని అన్నట్ట. దానికి మంత్రి అన్నట్ట, అవును ప్రభు, దానికి చాలా టాలెంట్ ఉంది, దానికి కనుక చదువు నేర్పిస్తే దాని లైఫ్ చాలా బాగుపడుతుంది అన్నట్ట. సైనికుల్ని పిలిపించి ఆ చిలుకను పట్టి పంజరంలో పెట్టించి ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద టీచర్స్ని పిలిపించి దానికి చదువు నేర్పించడం మొదలుపెట్టట. అయితే ఆ టీచర్సు అది రెక్కలతో అటు ఇటు ఎగురుతుంది కదా, యాక్టివ్గా ఉంటుంది కదా, ఆ టీచర్స్ అన్నారట, ఇది అలా అటు ఇటు ఎగురుతూ గెంతుతూ ఉంటే దీనికి చదువు రాదు, దీనికి డిసిప్లిన్ లేకపోతే చదువు రాదు అన్నారట. అని దీన్ని ఎగరకుండా చేయండి అన్నారట. అప్పుడు దాని రెక్కలు కట్ చేసి కూర్చోపెట్టిన తర్వాత ఇంకా టీచర్స్ ఆ బుక్స్లో ఉన్నవన్నీ నూరేసి దాని నోట్లో పోసేసి నేర్పించేశారు. దాంతో దాని చదువు అయిపోయింది. ఒకరోజు రాజు దాన్ని చూడటానికి వస్తే అది ఆడట్లేదు, పాడట్లేదు, గెంతట్లేదు, కానీ ఆ టీచర్స్ చెప్పినట్టు అప్పచెప్పేసింది. దాంతో రాజు అనుకున్నాడు, అబ్బా దీన్ని ఉద్ధరించేసాను, ఇంకా దీని లైఫ్ బాగుపడిపోయింది పో అనుకున్నట్ట. కానీ పాపం ఆ చిలుక తన న్యాచురల్ టాలెంట్ని కోల్పోయింది. చదువు అనేది మనం స్వేచ్ఛగా ఇష్టంగా నేర్చుకునేది కావాలి, కానీ మన స్వేచ్ఛని, మనకి దేవుడిచ్చిన టాలెంట్ని నాశనం చేసేదానిలా ఉండకూడదు కదా.